ఉపాధ్యాయులకు శుభాభినందనలు, నా అభినందనలు. నన్ను గుర్తుపెట్టుకొని 25 సంవత్సరాల కిందట వర్క్ చేసిన నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత ఘనంగా సన్మానించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాకు 3 సంతానం అయితే 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు కాలం అయిపోయినారు, జబ్బుతో పుట్టినారు. వాళ్ళు పెద్ద అబ్బాయి 33 సంవత్సరాలు జీవించి కాలం అయిపోయినాడు 2007లో. చిన్న అబ్బాయి 2016లో 39 సంవత్సరాల తర్వాత కాలం అయిపోయినాడు. వాళ్ళిద్దరూ మస్కులర్ డిస్ట్రాఫీ పేషెంట్, అంటే కండరాల క్షీణత. ఆ జబ్బుతో చనిపోయినారు. 3 సంతానం. వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చింది నా భార్య కూడా ఇక్కడికి, తీసుకురాలేదు. మీరు నాకు చేసిన ఈ సన్మానానికి నేను ఎంతో కృతజ్ఞతని. ఆ కృతజ్ఞతగా మీకు అందరికీ ఒక భగవద్గీతను తీసుకొని వెళ్ళండి. ఇంకా మీరు అందరూ ఎవరు మర్చిపోకుండా తీసుకోండి. Next, Anil sir, Heritage permission, I want to tell one more thing. నాకు మన స్కూల్లో నేను బయటకు వెళ్తే నాకు చాలా బాధ వేసింది అనమాట. మా స్కూల్లో ఎందుకు లేదు, మాకు బుక్స్ రీడింగ్ హ్యాబిట్, మనకు ఒక లైబ్రరీ ఉంటే మనకు కూడా బాగుండేది కదా అనిపించింది సార్. సో మేబీ లింగారెడ్డి సార్ అనుకుంటున్నాను భగవత్ ఆ శ్లోకాలు కూడా స్టేజ్ మీద ఎవ్రీడే మీరు మా చేత ఇటువంటి గ్రంథాల వల్ల మీరు ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు టీవీలో వచ్చినప్పుడు చదవండి. మన సాంప్రదాయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మన దేశం మనకి ఇప్పుడు ఇంత గౌరవం, మన దేశానికి ఇంత గౌరవం ఏంటంటే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని బట్టి. వేదాలు మన దేశంలో పుట్టినాయి. అన్నిటికీ మూలం వేదాలు. తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా అక్కడ మనబడి అనే ఒక స్కూల్ ఉంటుంది యుఎస్ లో. ఇక్కడ మేబీ కొన్ని స్కూల్స్ లో తెలుగు అనే సబ్జెక్టు చాలా మంది పిల్లలు మర్చిపోయినారు. కానీ మా లాంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్కూల్. అంటే వీకెండ్స్ సాటర్డే సండే ఒక 2 hours 3 hours ఇలా మాలాగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు హిందీ కూడా మేడం ఒక సబ్జెక్ట్ గా పెట్టి వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. అందులో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే హిందీ తెలుగు తమిళ లాంగ్వేజెస్ ఉంటాయి కదా సార్, మిడిల్ స్కూల్లో ఒక సబ్జెక్ట్ పిల్లలు తీసుకోవాలన్నమాట. 8th క్లాస్ లోపల వాళ్ళు కంప్లీట్ చేయాలి. లేదంటే ఎక్కువ ఏంటంటే స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు మళ్ళీ మాలాగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఇది తీసుకుని బయట చదువుకుంటున్నారు కదా, అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఒక మార్క్స్ తీసుకుంటున్నారు అనమాట. మా అబ్బాయి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. తెలుగు మా అబ్బాయి వెళ్ళి చిన్నప్పుడు 10 రోజులు నేర్పించారు అనమాట. సడన్ గా వెళ్ళి నేను స్పానిష్ తీసుకోను అని చెప్పి బాబు తీసుకోకుండా తెలుగు సబ్జెక్ట్ రాసేసి వచ్చి అమ్మ నాకు క్రెడిట్ వచ్చింది, నేను పాస్ అయ్యాను, నాకు 80% వచ్చింది తెలుగు అని చెప్పాడు. నేను నిజంగా వందరయ్యాను. ఆ రోజు మర్చిపోయాను అనుకున్నాను. హిందీ కూడా మేడం మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు హిందీ వాళ్ళు ఉన్నారనమాట. ఆ బాబు కూడా అంటే వాళ్ళ అమ్మకు సర్ప్రైజ్ చేశారనమాట హిందీ ఒక సబ్జెక్ట్ తీసుకొని. ఈ సందర్భంగా నాకు అది చెప్పాలి అనిపించింది. నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి అనుకుంటుంది. మీ పర్మిషన్తో సార్ ఇక్కడ నేను ఒక 100 స్టోరీ బుక్స్ కానీ మారల్ బుక్స్ కానీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు శతకాలు అండ్ గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికీ ఉన్నావు సార్. చందమామ కథలు కానీ ఇలాంటి బుక్స్ మర్చిపోతున్నారు సార్. పిల్లలకి వాటి వాల్యూస్ తెలియట్లేదు, ఎక్కువ ఫోన్స్ లో ఉంటున్నారు. సో వాటి వాల్యూ కూడా వాళ్ళకి తెలియాలన్నట్టు నేను ఒక 100 బుక్స్ ఇస్తున్నాను సార్. మీరు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయండి సార్ బుక్స్ చదవడం గురించి. ఈ సందర్భంలో ఇంకొక చిన్న మనవి సార్, మీకు ఏమైనా అవసరాలు ఉంటాయి కదా స్కూల్లో, అత్యవసరాలు ఉంటాయి. అవి ఇంతమంది మేము రాదు, మాకు చేతికంటే అంతవరకు మేము చేయగలుగుతాం. ఏమన్నా ఉంటే మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, ట్రై చేస్తాము అట్లీస్ట్ కొంతవరకు చేయడానికి. బోరున్నమా జాతర బోరుకు పైకి పంపింగ్ చేసుకోవడానికి వీలవుతుందమ్మా. అది ఆలోచన చేయండి. ట్యాంక్ లేదు, ఇప్పుడు బాత్రూమ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించినప్పుడు
ట్యాంక్ వేసుకోవచ్చు. మాకు లేని మోటారు స్టార్టర్. వేదికను అలంకరించిన పూర్వపు ప్రధానోపాధ్యాయులు సారు లింగారెడ్డి సార్ గారికి, ఆ పక్కన కొన్ని మ్యాథ్స్ అసిస్టెంట్ ఆయన జూనియర్లో ఇక్కడ పరిసరాల్లోనే మేము పనిచేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రధానోపాధ్యాయులుగా ఎక్కడ పనిచేస్తున్నారు సార్? మద్దూరు, చాలామంది మండలం మద్దూరులో ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆ పక్కన గాయత్రి ఉన్నారు హిందీ పండితులు. ఆ పక్కన ఉన్నటువంటి వారు అరుణ గారు ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్. నా మిత్రుడు మహబూబల్లి సార్ కొలిగ్గా మేము ఈ మధ్యనే ఆయన రిటైర్ కావడం జరిగింది. అక్కడ పనిచేసి వచ్చాం. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇదే పాఠశాలలో ఫిజికల్ సైన్స్ పనిచేస్తున్నారు. మాకు చాలా కాలం ఉంటే మిత్రుడు శివ ఆధ్యాత్మిక గురువు, వాక్పద్మమైనటువంటి వ్యక్తి. సబ్జెక్టులోనే కాకుండా ధర్మబోధనలో ఆయన విలువైనటువంటి సమాచారం అతని దగ్గర ఉంది. ఆ పక్కన వ్యక్తిగానే పరిచయమైనటువంటి వ్యక్తి షరీఫ్ గారు. వాళ్ళు బీపీఈడి చేసేట్టు నాకు గుర్తులేదు. ఈ మధ్యలో ఒక బస్సులో నేను పోతా ఉంటే ఆయన కిందికి వస్తువులు దించుకునే సందర్భంలో కలిసాను. గుర్తుందో లేదో నాకు, ఇక్కడికి వచ్చి నాకు గుర్తుంది. మీరు కూడా ఇంతవరకు చదువుకున్నారా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఇది గురువులకు సంబంధించినటువంటి కంటెంట్. వేదిక ముందు ఉన్నటువంటి పూర్వపు విద్యార్థులు ప్రస్తుతము వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, మంచిగా సత్ప్రవర్తనతో మెరుగుతూ, గతంలో ఇక్కడ చదువుకొని మంచి జ్ఞానభోగ సంపాదించుకొని ధర్మబద్ధంగా జీవనం కొనసాగిస్తూ ఒకసారి కలవాలనేటువంటి అకుంఠిత దీక్షతో ఇక్కడ ఈ సందర్భాన్ని వినియోగించుకొని ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. గురువు అనేటువంటి వ్యక్తి తను ఒక వెలుగుతూ ఉంటాడు. తను మాట్లాడతాడు. ఆ మాటలు విని ఎంతో మంది మంచి దారిలో పయనం కొనసాగిస్తూ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. కొందరు ఆ గమ్యాన్ని చేరుకోలేరు. కానీ గురువు చెప్పిన మాటలు విని వివిధ రకాలైనటువంటి వ్యవస్థల్లో వారు నిమగ్నమైపోతూ ఉంటారు. కొందరు సోమర్థనంతో ఎటు తెలుసుకోలేక నిలబడిపోతారు. కానీ గురువు అనే వ్యక్తి వెలుగుతూ చిన్నగా తన ప్రభావం తగ్గించుకుంటూ ఏమవుతాడో మీకు తెలుసు. కానీ ఆ వెలుతుల్లో ఎవరైతే సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణించి, రుజు మార్గంలో ప్రయాణించి మంచి సత్ప్రవర్తనతో ముందుకెళ్తారో అద్వితీయమైనటువంటి ప్రగతిని సాధించి గొప్ప ఉన్నత స్థితిలో ఉంటారు. దానికి నిదర్శనం మన కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నటువంటి మీరు నిదర్శనం. ఇప్పటికీ ఖండాంతరాలు దాటుకొని, సముద్రాలు దాటుకొని ఇక్కడికి వచ్చేసి ఈ సందర్భంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి మన స్టూడెంట్స్ని చూస్తున్నాను. అవి చూడాలా, పోవాలా, అక్కడ ఉన్నటువంటి మెమరీస్ని గుర్తు చేసుకోవాలా, అందరినీ చూడాలా. బాయ్స్ కంటే మహిళలే ఎక్కువగా ముందు వాళ్ళ చేతుల్లోనే మైకు గుంజుకొని అందరినీ వాళ్ళతోనే మాట్లాడించుకుని వాళ్ళే ముందు ఉన్నారు. చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ దీంట్లో బాయ్స్ పురుషుల పాత్ర తక్కువ అన్నాను, కానీ ఇంకనూ ఆ మౌనంలోనే ఉన్నారు. వాళ్ళు తక్కువ అన్నాను కానీ ముందుకు రారు. కానీ మహిళలు అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. వచ్చినాయంటూ చూస్తున్నాను. మొట్టమొదట సరస్వతీదేవిని సంప్రోక్షణ చేశారు. ఆమెకు మాల ఇచ్చారు. తర్వాత మొట్టమొదట సభా మర్యాదలు చాలా గౌరవంగా సాగి, తర్వాత
విఘ్నేశ్వరుడు యొక్క ఈ సంఘటన అద్భుతంగా జరగాలని ఆ అమ్మాయి తన బిడ్డతో నృత్యం చేయిస్తూ పాటలు కూడా డిస్ప్లే చేశారు. దాని తర్వాత ఇక మాటలు సాగాయి. ఏంటంటే ఈ రోజుకి కూడా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి దృశ్యాలు, ఇక్కడ జరిగినటువంటి మాటల సన్నివేశాలు, ఆ మెమరీస్ ఎంతవరకు ఉంటాయంటే అప్ టు మీరు జ్ఞాపక శక్తి తగ్గిపోయేంత వరకు అవి గుర్తుగానే ఉంటాయి. ఎంతో దూరం వచ్చాం, ఎక్కడికి వచ్చాం, 10 రూపాయలు ఖర్చు అయిందని మీరు ఎటువంటి పరిస్థితుల్లో అనుకోకండి. ఇది ఇంకనూ మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా ఒక తీర్చిదిద్దే మంచి ప్రోగ్రాం. ఆ అమ్మాయి అన్నది పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పుస్తక పఠనం లేకనే మన విద్యార్థులంతా కూడా స్పాయిల్ అవుతున్నారు వాళ్ళ జీవితాలు. సెల్లు, టీవీ. కానీ మన చరిత్ర, మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయము, ధర్మము పుస్తకాల్లో ఇమిడి ఉంది. అది కనుక్కోలేదు. సారు భగవద్గీత చెప్పారు. నేను ఆయన నాతో చెప్పినప్పుడు, సార్ నరసింహ శతకాన్ని కూడా ప్రమోట్ చేయండి సార్ నెక్స్ట్ సారి అన్నాను. వేమన శతకం ఇవన్నీ తక్కువ కాదు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మన పార్లమెంట్ లో వచ్చి చందమామ పుస్తకం, ఈ పుస్తకం చాలా గొప్పది, ఎంత బాగా మంచి కథలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వస్తానే పాప స్వాతి వాళ్ళ కూతురుతో జరిగిందన్నమాట. పాప చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. కానీ నేను గమనించింది ఏమంటే కూడా పాప డ్యాన్స్ చేస్తూ వాళ్ళమ్మకెళ్ళే చూస్తుంది అన్నమాట. వచ్చేసి అప్పుడు అనుకున్నాను, వాళ్ళమ్మ ఈ పాపకి ఏమన్నా వాళ్ళమ్మ భయపెట్టింది, నువ్వు సరిగా డ్యాన్స్ చేయకపోతే కూడా ఏమన్నా పనిష్మెంట్ ఏమన్నా ఇస్తాను అన్నట్టుగా అనిపించిందేమో. కానీ అద్భుతంగా అమ్మాయి డ్యాన్స్ చేశాను. చాలా డ్యాన్స్ అనమాట. ఎవరిగా చెప్తున్నారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు. రెండో చెప్పవలసిన విషయం ఏమంటే కూడా ఇక్కడ పనిచేసిపోయి చనిపోయిన వాళ్ళకు మీరు ధన్యవాదాలు తెలియజేయండి. సరే, గ్రాటిట్యూడ్ నివాళులు అర్పించారు. ఒక విషయం చెప్పాలన్నమాట, నేను ఈ ఫంక్షన్ను చూడడానికి నాకు ఇంకా నూకలు ఉన్నాయి అంటే కూడా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి భగవంతుని, మా అందరి దీవెనలు, భగవంతుని ఆశీస్సులు. ఎందుకంటే నేను ఫిబ్రవరి 4వ తేదీన నాకు ఉప్పలపాటు దగ్గర మేజర్ యాక్సిడెంట్ జరిగిందన్నమాట. కానీ భగవంతుని దయ వల్ల, మీ అందరి దీవెనల వల్ల, ఆశీస్సుల వల్ల నేను చిన్న వాటితో అంటే కొన్ని చిన్న దెబ్బలతో నేను సర్వైవ్ అయినాను అన్నమాట. కాబట్టి మీ యొక్క ఫంక్షన్ను చూడడానికి నాకు అదృష్టం ఆ భగవంతుడు కల్పించినాడు. మీ యొక్క దీవెనలతో నేను చూస్తున్నాను. కాబట్టి భగవంతుడికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత ఇంకొకటి చెప్పవలసింది విషయం ఏమయ్యా అంటే వచ్చేసి, నేను వచ్చేసి హనుమంతగుండానికి 1990లో వచ్చినాను. వచ్చిన వెంటనే నన్ను ఏం చేశారంటే కన్నా రాజశేఖర పిల్లలకు 2-3 నెలలు డిప్యుటేషన్ వేశారన్న. 3 నెలలు అక్కడ డిప్యుటేషన్ వేసిన తర్వాత మళ్ళీ హనుమంతగుండానికి వచ్చేసాను. నాకు ఇక్కడ 20 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. ఈ పంచాయతీతో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. టోటల్ నా యొక్క 41 సంవత్సరాలలో 20 సంవత్సరాలు ఇక్కడే నేను పనిచేస్తాను. మొత్తం 6 గ్రామాలు 7 గ్రామాల విద్యార్థులు నాకు తెలుసు అనమాట. అంటే నన్నవాడ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎర్రగూడి, హనుమంతగుండం, ఉప్పల్లూరు, నాగచెట్టుపల్లె, నందిపాడు, కలవటాల మొత్తం చేసి 7 గ్రామాల పిల్లలు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా నాకు ఎక్కువగా అంటే అందరి పిల్లలతో బాగా అనుభవం అంటే ఇది పరిచయాలు వాళ్ళతో నా యొక్క అనుభూతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు వచ్చేసి ఫస్ట్ నేను నాగచెట్టుపల్లి పోయినాను. 3 నెలలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ మధ్యాహ్నం అయితే సరే అన్నమాట వచ్చేసి పిల్లలు మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అన్నమాట. వచ్చేసి ప్రతిరోజు అన్నమాట ఎన్ని మజ్జిగ ఏమి
గ్లాసులు వచ్చేటువంటి కన్నా నేను తాగలేక చచ్చేవాను అనమాట. అంత ఆప్యాయత అనమాట. ఆ ఆప్యాయత ఇప్పుడు పిల్లల్లో లేదు. కానీ మీలో ఆ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి మీలో కొంచెం కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళల్లో మాత్రం అలాంటివి మచ్చుకైనా లేదు. అట్లా ఆ విధంగా నేను 3 నెలలు ఉన్నప్పుడు కూడా ఎండలకాలం పైన ఫిబ్రవరిలో పైన అక్కడికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 24 వరకు ఉన్నా కానీ ప్రతిరోజు మాత్రము మజ్జిగ, ప్రతి ఇంట్లో నుంచి మజ్జిగ వచ్చింది. అట్లా ఆ విధంగా ఆ గ్రామ ప్రజలను ఆదరించినారు. ఇంకా తర్వాత ఎదుగుడి కానీ అన్నంతకొండ కానీ నాకు చాలా ఆ గ్రామాలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ చాలా ఆదరించారు. ఇంకోటి చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్లు వచ్చేసి 7 సంవత్సరాలు నాకు వాళ్ళతో అనుభవం ఉందన్నమాట. హై స్కూల్లో తక్కువ ఉన్నప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్లో 5 సంవత్సరాలు నా దగ్గర చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి అక్కడ 5 సంవత్సరాలు నేను చేసినప్పుడు నేను మొత్తం 3 సబ్జెక్టులు చెప్తాను. అది మొత్తం అన్ని సబ్జెక్టులు చెప్తాను కాబట్టి ఆ పిల్లలందరూ కూడా నా కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఒక స్టేజ్లోకి తీసుకురావాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నించాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే నేను లిమిటెడ్ ఓన్లీ ఒక సబ్జెక్ట్కే, నా సబ్జెక్ట్ మాత్రమే నేను లిమిట్ అవుతాను కాబట్టి. ఇంకోటి ఏమి, ఆ సబ్జెక్ట్ అంత టఫ్ అయిన సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను వచ్చేసి కొట్టుడు ఉండదు, కానీ తిట్టుడు అనేది ఎక్కువ ఉంటుంది. నాకు ఎక్కువగా తిట్టుడు ఉంటుంది, కొట్టుడు ఉండదు నాకు. ఎందుకంటే సబ్జెక్ట్ టఫ్ సబ్జెక్ట్ కాదు. టఫ్ సబ్జెక్ట్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఖచ్చితంగా ఇష్టం అనేది వాడవలసి వస్తుంది. కాబట్టి నేను అది వదిలేసినాను. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఎలిమెంటరీ సెక్షన్లో మాత్రం కొట్టేవాను అనమాట. ఎందుకంటే అల్లుండి ఉన్న వాళ్ళ పిల్లలకు తెలుసు అనమాట. నేను ఎలా చెప్పినాను, ఏ విధంగా వాళ్ళకు స్టడీ చెప్పినాను అనేది మన ముందు ఉన్న పిల్లవాళ్ళకి చెప్తున్నాను. హై స్కూల్కి వచ్చిన తర్వాత పెట్టడం ఎక్కువేదని కొట్టడం. తర్వాత వచ్చేసి పిల్లలు కొంతమంది ఉన్నారు. వెంకటే ఉన్నాడు, పీటర్ అని ఉన్నాడు వాడు. నేను పీటర్ అని చెప్తున్నాను. పీటర్ ఉన్నాడు, వాడు చాలా ఇంటెలిజెంట్ అనమాట. 5 వరకు వాడు ఇంటెలిజెంటే. అయిన తర్వాత ఇక్కడ హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం తెలియదు. అది వాడు చాలా గౌరవనీయులు ప్రధానోపాధ్యాయుల వారికి, మిగిలిన ఉపాధ్యాయులకు అలాగే ఏమైనా పనిచేశాను. సరే, ఏదేమైనా మీకు చెప్పేటప్పుడు నేను డిగ్రీ చదువుతాను. డిగ్రీ చదువుకుంటూ ఇక్కడికి వచ్చేవాడిని. రామిరెడ్డి సార్కి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను రావాల్సి వచ్చింది. లేకపోతే వేరేది ఏదైతే ఏం లేదు. బాగా మా ఊరి పిల్లలు అన్నారు అన్న అనాల్సింది. బట్ అప్పటి నుంచి సార్ అనే ఫీలింగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా సారే అంట. వీళ్ళు అనడం వల్లనో ఇంకోటో తెలుగు, కానీ ముసలి కూడా ఇప్పుడు సార్ అంటున్నారు. ఊరంతా సారే, అందరు సారే. మొత్తం సార్ అనేది ఒకటి ఎండిపోయింది. మొత్తానికి ట్యూషన్ కూడా వచ్చేవాళ్ళు. మా ఇంట్లో పిల్లల మాదిరిగా ఉండేవారు. ఏదేమైనా ఇంత ఇప్పుడు స్వాతి అయితేనేమి వీళ్ళైతే ఎక్కడి నుంచో వచ్చి మీరందరూ కలవాలి అనే ఉద్దేశంతో ఇంతమంది పిల్లలు గ్యాదర్ చేసి బాగా సంతోషంగా ఉన్నారు. కొంతమంది మంచి పొజిషన్లలో ఉన్నారు. ఏది ఏమైనా ఎంత పొజిషన్లో ఉన్నా మీరు అనే మాట ఒక మాట మాత్రం నాకు బాధేసింది. ఏంటంటే ఎట్టుండే స్కూల్ అట్టేంది, ఎట్టది వాస్తవం ఆలోచించేద్దాం. ఎలా ఉండాలి ఆలోచించండి మీరు. ఎట్టండే స్కూల్ అట్టేందంటే అది ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అది చెప్తే చెట్లన్నీ ఉండే. మా ఈ సారు రాఘవయ్య సార్ ఉన్నప్పుడు ఇదంతా చెట్లే మొత్తం. వచ్చినవన్నీ నేర్పేసారు. కదమ్మా కాంపౌండ్ కూడా లింగాడి సారే మొదలు పెట్టాడు. మీరున్నప్పుడే లింగాడి సార్ వాలంటీర్ను కూడా కాదు ఈ స్కూల్లో. వాలంటీర్ కూడా జీతం తీసుకొని పని చేయలేదు. ఈ స్కూలుకు నేను ఎంతో కొంత నేను చదువుకునే స్కూల్కు నేను చేయాలా అని వచ్చిన అంతే. అందుకే అంతమంది స్టూడెంట్స్ అన్ని బ్యాచ్లు రాఘవయ్య సార్ పనిచేసినప్పుడు కూడా ఏదో ఒక బ్యాచ్కు ఫిజిక్స్ లేకపోతే నేను 8:30 నుంచి 9 వరకు ఇటు చెప్పిపోయాను. 8:30 నుంచి 9:30. ఈ స్కూలుకు మనం ఎంతో కొంత చేయాలా అనే ఉద్దేశం అయితే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి లేపాక్షి ఏమనింది, నేను ఒక 100 పుస్తకాలు ఇస్తాను సార్. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలా నా స్కూల్కు నేను అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ స్కూల్కు మీరు అనుకునే గోల్ ఏదైతే మన స్కూల్ ఇంత చూడాలా, ఇంత అందరం మనం బాగుండటం వల్ల బేరగలిగితే మేము కూడా సార్ మేము కూడా ఖచ్చితంగా నేను అందుకే సార్ ఈ మాటలు మాట్లాడుతాను. మీరు ఎంతో కొంత చేయగలిగితే మనం అనుకునే స్కూల్ మనం డెవలప్ అవుతుంది.
ఇప్పుడు రాఘవయ్య సార్ వస్తానే అంటే నాతో ఇదంతా చెట్లు పెంచాలన్నాడు. మీరు ఫస్ట్ చెట్లే మాట్లాడినారు. నాతో అన్న మాట కూడా ఆయన అదే చెట్లు పెంచాలా. ఆయనకు సపోర్ట్గా మనం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉండే పూర్వ విద్యార్థులందరికీ నేను మళ్ళా చెప్పేది ఏంటంటే మన స్కూల్ కోసం మనం ఏదో ఒకటి చేద్దాం. ఏదైనా సరే ఏదో ఒకటి చేద్దాం. నేను కూడా ఈడ చదువుకునే పిల్లల్ని కాబట్టి ఏదో ఒకటి చేద్దాం మనం అనుకొని ఏదో ఒకటి చేస్తే మనం అనుకున్నారు మనకున్నంతలో ఎంతో కొంత మాట సాయం చేసిన మేలే. మన స్కూల్కి ఇప్పుడు ఇది కలచడానికి ఇంత కాలం ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేసింటారు. ఇప్పుడు లేబాక్ష అనేది 3 నెలల క్రితం నాకు బస్సులో వాళ్ళ పాపను ఎత్తుకొని కనపడింది. బస్సులోనే కనపడింది. మా లేబాక్షి బాగున్నా అంటే చాలా సంతోషపడింది. ఆ బాబు అయితే ఎంత సంతోషమో పాత రోజులన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తానమాట సాఫ్ట్వేర్గా పనిచేస్తారు. ఎంత మా జీతం అంటే 1,50,000 ఆశ్చర్యపోయింది. వైపు ఒక నెలకు 1,00,000 సంపాదించింది. ఇప్పటికి మనం అమౌంట్ చూడాలనే కష్టం. ఎందుకు పిల్లలు చదువుకున్నారు బాగా, మీరు డెవలప్మెంట్ వెళ్ళిపోయినారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మా బాగా ఈ స్కూల్కి ఎంతో కొంత చేయాలనుకుంటే మీలో ఆ ఉత్సాహం ఉంటే ఇంత నాకండి ఎంత అది చేయాలి ఇది చేయాలా మనం వాళ్ళతో పాటు వినాలనుకోదు. రూపాయలు సరే ఈ స్కూల్కు చేయాలనుకుంటే డెవలప్ చేయాలనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. అది చేయడానికి మీరందరూ సహకరించి ఆ స్కూలును మనం ఎట్లా పెట్టుకోవాలో అట్లా పెట్టుకోగలిగితే భవిష్యత్తు కూడా బాగుంటుంది పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పిల్లల చేతుల్లో మీ పిల్లలు ఏదైతే ఫోన్ తీసుకోలే, ఎవరో 2 పిల్లలు ఫోన్ తీసుకుంటారు. పట్టుకుంటే ఫోన్ లేకపోతే నేను అన్నం పో అంటాడు. ఆ స్థితికి మనం ఎందుకు తీసుకొచ్చినామని చెప్పండి. మనం తల్లిదండ్రులమే. ఇప్పుడు మొత్తానికి అయితే నాకంటే పెద్ద పిల్లలే మీ అందరికీ. నా పాప ఇప్పుడు 8th పోతుంది, బాబు 6th పోతాడు. కొంతమంది ఇప్పుడు చెప్తాను ఒక పాప ఇంటర్ 10th అని చెప్తుంటే నాకంటే పెద్దోళ్ళు లేదు అనుకుంటా. తొందరగా పెళ్లి చేసుకుంటే చదివాలేమ్మా. అది విషయం అమ్మా. మీరు ఏంటంటే ఈ స్కూల్కి ఎంతో కొంత సహాయం చేయండి. అది ఒక్కటి ఎంతో కొంత ఎంతన్నా కానీ నా మాదిరి వారంటీగా బడే నచ్చి చెప్పండి అంతే చాలు. ఓకే, థ్యాంక్ యూ. పాత విద్యార్థులకు శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఈరోజు అప్పుడు హోంవర్క్ రాయడానికి భయపడినటువంటి వాళ్ళు ఈరోజు మీ పిల్లలతో మీరు హోంవర్క్ రాపిస్తూ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజే చెప్పింటాను మీకు, రేపొద్దున భవిష్యత్తులో మీ పిల్లలు చదవకుంటే మీరు చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే, బాగా చదువుకోండి అని. కానీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ వాళ్ళ రంగాల్లో చాలా హ్యాపీగా సెటిల్ అయినారు, చాలా బాగా చదువుకున్నారు. ఒక్కొక్కరు క్వాలిఫికేషన్ వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయినారు. ఒక టీచరు ఏమి ఆశించాడు, వాళ్ళు చదువు చెప్పినటువంటి పిల్లలు బాగా సెటిల్ అయితే అంతకంటే ఏమి ఆశించారు టీచర్లు. ఎక్కడైనా కనిపించి మేడం నేను చదువుకున్నాను, నా ఉద్యోగం ఇది, నా క్వాలిఫికేషన్ ఇది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు సేమ్ అదే నా పరిస్థితి. ఎర్రగుడి అంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఎర్రగుడి నాది. ఎవరికైనా ఫస్ట్ అపాయింట్మెంట్, రిటైర్మెంట్ అనేది 2 గుర్తుండిపోయే ప్లేస్లో. మిగిలిన రోజులు తిరుగుతూ ఉంటాము, అన్ని ఆ ఊరు ఈ ఊరు అన్ని వెళ్తూ ఉంటాం. కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు చౌడయ్య సార్ కౌన్సిలింగ్కి వచ్చినారు. అంటే చాలా రోజులుగా హిందీ లేరు ఇక్కడ. అప్పుడు ఎవరో ఒక ముస్లిం సార్ ఉండినారు, తర్వాత ఎవరు హిందీకి రాలేదని నేను వచ్చేంత వరకు భాషా సారే హిందీ చెప్తూ ఉండినారు. చౌడయ్య సార్ వచ్చి ఎవరు హిందీ ఇవ్వండి అని జడ్పీకి వచ్చినారు అడగడానికని. ఆ రోజు కౌన్సిలింగ్లో నేను ఎర్రగుడి తీసుకుంటూనే సార్ బయటకు వస్తూనే వచ్చి మాకు కంగ్రాట్స్ చెప్పినారు. ఏం సార్ అంటే నేను ఎర్రగుడిలో పనిచేస్తున్నాను, మాకెవరు హిందీ లేరు, దానికోసం అడుగుదామని వచ్చింటి, మేడం తీసుకున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అన్నారు. మళ్ళీ నేను వచ్చి జాయిన్ అయినాను. ఇక్కడ వస్తూనే భాషా సార్ మేడం ఈ బ్యాచ్ మీరే అని, నవంబర్లో జాయిన్ అయినా నేను, మీరే తీసుకోండి అంటే సార్ ఇంతవరకు మీ టీచింగ్కు పిల్లలు అలవాటు పడి ఉంటారు, ఈ సంవత్సరం కంటిన్యూ చేయండి సార్ 10th అంటే లేదు మేడం మీరు వచ్చినారు, నాకు మ్యాథ్స్ ఉంది, మీరే తీసుకోండి అన్నారు. ఫస్ట్ బ్యాచ్ సుబ్రహ్మణ్యం హనుమంతగుండం చాలా బాగా చదువుతుండే. నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతా. అంటే తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒకసారి కనిపించి ఏదో ఉద్యోగంలో ఉన్నానని, మంచి శాలరీ అని అంటే విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. నేను పనిచేసిన స్కూల్లో కూడా యాడికి హై స్కూల్, యాడికి మండల కేంద్రం, అక్కడ కూడా నేను చెప్పేదాన్ని మా స్టూడెంట్స్ ఈరోజు మాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటూ బాగా సెటిల్ అయినారు. టీచర్ చాలా హ్యాపీగా చెప్పుకునే విషయం ఏమంటే ఇదే విషయమే, వాళ్ళ నుంచి ఏమి ఆశించారు, బాగా చదువుకోవడమే.
మీరు ఈరోజు ఎంతో అఫెక్షన్గా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినారు. మార్కులు, డబ్బులు, సంపాదన ఇవన్నీ ముఖ్యం కాదు. అఫెక్షన్స్, బంధువులు, గౌరవము అనేటివి చాలా ముఖ్యము. అంత ఎత్తుకు ఎదిగినా కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పదలుచుకుందామంటే మీ పిల్లలకు 3 విషయాలు ఖచ్చితంగా నేర్పించండి. థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఆ 3 నేర్పిస్తే వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ అనేది కృతజ్ఞతా భావాన్ని చెప్తుంది. మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా మనం థ్యాంక్స్ చెప్పొచ్చు, దానివల్ల మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. సారీ అనేది మనము ఏదైనా చిన్న విషయం ఏదైనా పొరపాటు జరిగినా కూడా సారీ చెప్తే దానివల్ల మనలో ఉన్న అహం అనేది తగ్గిపోతుంది. ఎక్స్క్యూజ్ అనేది ఏమంటే మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, మన గౌరవాన్ని ఇంకా పెంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఏదైనా విషయం చెప్పే ముందు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అడగచ్చు, చిన్న హెల్ప్ పొందినా కూడా థ్యాంక్ యూ చెప్పొచ్చు. దాన్ని పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి మన నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ టీచర్ల నుంచి పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. టీచర్లను ఇమిటేట్ చేసేది చాలా ఎక్కువ పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఇది కరెక్ట్ అంటే కూడా లేదు, మా టీచర్ ఇట్లే చెప్పింది, ఇదే చెప్పింది అని అంటారు పిల్లలు. కాబట్టి మీరు ఈ 3 పదాలు నేర్పించండి పిల్లలకు. ఈ 3 వల్ల వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు చేయండి. ఈ ఫంక్షన్కు ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మేము కూడా టీచర్లు అందరినీ చూసినట్టు మిమ్మల్ని అందరినీ ఒకసారి గుర్తు చూసుకున్నట్లు చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. శుభాశిషి. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చూడడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ పాత మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మాకు కూడా పాతకాలన్నీ గుర్తు చేశారు. ఈ స్కూల్కి మిగిలిన మీతోనే నేను అంటే మీకు చెప్పడం ద్వారా నేను పిల్లలకి చెప్పడం నేర్చుకున్నాననే చెప్పచ్చు. అంటే ఫస్ట్ బ్యాచెస్ అన్నమాట మీవే. ఇప్పుడంటే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కానీ అప్పుడు మీవే ఫస్ట్ బ్యాచెస్ కాబట్టి మీకు కూడా మెమొరబుల్గానే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని అందరినీ అంటే మీరు చెప్పటం ద్వారా ఏమర్థమైందంటే మీరందరూ బాగా సెటిల్ అయిపోయినారు. అంటే బాగా చదువుకొని అంటే ఎక్స్పెక్ట్ చేయనంత బాగా మీరు బాగా సెటిల్ అయినారు. మిమ్మల్ని అందరినీ అనుకుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భవిష్యత్తులో మీరందరూ ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవ సార్ గారికి, అరుణ మేడము, గాయత్రి మేడం గారికి, శివయ్య, సురేష్ సార్ గారికి అందరికీ నమస్కారం. మీకు ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీరు అందరూ కలిసి ఒక చోట ఇక్కడ జాయిన్ అయ్యి మీ యొక్క ముచ్చట్లన్నీ ముచ్చరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు నాకు అసలు ఎవరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు తెలియదు. ఈ పాఠశాలకు నేను 2 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ మీద పత్తికొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మా హెడ్ మాస్టర్ సార్ గారు ఈ పాఠశాలలో కార్యక్రమం జరుగుతున్నది రాండి అని చెప్పిన వెంటనే రావడం జరిగింది. అయితే భాషా సారు నేను పక్కపక్కన ఒక మండలంలో పనిచేయడం జరిగింది. నేను దొల్లిపాడు మండలం డబ్ల్యూకొత్తపల్లి గ్రామంలో పనిచేస్తున్నప్పుడు సారు వారు భాగ్యనగరంలో పనిచేసేవారు. అలాగే లింగారెడ్డి సార్ దొల్లిపాడు హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు. అప్పుడు ఆ పేర్లు వినడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అరుణా మేడం అంటిరెడ్డిపల్లిలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను ప్లేస్గా పనిచేయడం జరుగుతుంది. గాయత్రి మేడం గారు పెద్ద పరిచయం లేదు, ఇప్పుడే వాళ్ళు ముఖ పరిచయం. అయితే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ స్వాతి మేడం అయితేమి, ఆ లేపాక్షి గారు అయితేమి, ఆ వెంకటలక్ష్మి అయితేమి, ఆ సుబ్బలక్ష్మి అయితేమి, ఆ కంబగిరి రాముడు అయితేమి, వెంకటయ్య అయితేమి, పీటర్ అయితేమి, వీళ్ళందరూ కూడా చాలా చాలా వాళ్ళ యొక్క షేరును చేయడం జరిగింది. మిగతా వాళ్ళు నరేంద్ర, నరేష్ వీళ్ళందరూ బాగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ను బాగా చేయడం జరిగింది. ఒక వెంకటలక్ష్మి మేడం నేను ఏ క్లాస్ వరకు ఇక్కడ చదువుకోవడం జరిగిందని చెప్పింది. అయితే చదువుకు స్టాప్ లేదు, ఇప్పుడు ఇంకా ఓపెన్ స్కూల్ కూడా వచ్చాయి. అక్కడ నుంచి మీరు కట్టుకొని చదువుకోవడానికి అవకాశం ఉంది. భయపడకుండా ఇప్పుడు నుంచి చదువు కొనసాగించమ్మా. అట్లానే కొందరు నరేంద్ర సార్ అత్యంత ఆత్మవిశ్వాసంతో అతని యాక్సిడెంట్ జరిగినప్పటికీ
తన యొక్క జీవితాన్ని మళ్ళీ ఒక స్కూల్ స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తును ఇవ్వదలిచారు. ఇట్లా అత్యంతంగా